నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. ఇవాటి మన అమృతంలో రెండు సాత్వికమైన రుచికరమైన అన్ని వయసుల వారికి నిత్యం ఉపయోగపడే వంటకాలు మీ అందరికీ పరిచయం చేయబోతున్నాం. మరి ఫస్ట్ వంట పేరేంటో తెలుసా? అటుకుల మసాలా ఉప్మా. నిత్యం అందరికీ ఉపయోగపడేలా అనే పదం వాడాను కదా, ఎందుకంటే ఉప్మా అండి. సో ఉప్మా ఫ్యామిలీ అంతా ఉప్మా తిని బతికేస్తారా అని ఒక సినిమాలో కూడా ఒక డైలాగ్ ఉంది. అంటే ఉప్మా అనేది మనకు స్టేపుల్ ఫుడ్ లాంటిది. అల్పాహారంలో, బ్రేక్ఫాస్ట్ టైంలో, డిన్నర్ టైంలో ఏదైనా కూడా మనకు చాలా సునాయాసంగా పౌష్టికంగా అంటే కడుపు నిండే విధంగా సింపుల్గా చేసుకునేది అంటే ఫస్ట్ ఉప్మా అందరికీ గుర్తొచ్చేది. కానీ రొటీన్గా ఉప్మా చేసుకుంటే కాస్త బోరే కదా. సో దాంట్లో రకరకాల ఉప్మాలు మన అమృతంలో ఎన్నో చూసాం. యాక్చువల్గా మిల్లెట్ ఉప్మా అని, ఈ ఉప్మా అని, ఆ ఉప్మా అని చాలా రకాల ఉప్మాలు మనం చూసాం. సో ఈరోజు ఏంటి అంటే అటుకుల ఉప్మా కొత్త కాదు, కానీ ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అటుకుల మసాలా ఉప్మా అనమాట. సో ఇది బేసిక్గా ఏంటి అంటే డిన్నర్ లాగా తీసుకోవచ్చు. చాలామంది డిన్నర్కి బ్రేక్ఫాస్ట్ లాగా అంటే టిఫిన్స్ తింటూ ఉంటారు కదా. సో బ్రేక్ఫాస్ట్ లాగా తీసుకోవచ్చు. ఇలా అన్ని రకాలుగా కూడా ఉపయోగపడుతుంది. మరి ముందుగా అటుకుల మసాలా ఉప్మా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. అటుకుల మసాలా ఉప్మా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఎండుమిర్చి 4, జీలకర్ర కొద్దిగా, సోంపు కొద్దిగా, జాజికాయ పొడి కొద్దిగా, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 2, ధనియాలు 2 టేబుల్ స్పూన్లు, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్, ఆమ్చూర్ పొడి 1/2 టేబుల్ స్పూన్, అల్లం పొడి 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు, పల్లీలు 1 కప్పు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, సన్నగా తరిగిన పచ్చిమిర్చి 4, కరివేపాకు కొద్దిగా, పసుపు 1/2 టేబుల్ స్పూన్, నానబెట్టుకున్న అటుకులు 1 కప్పు, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, కారపూస కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. అటుకుల మసాలా ఉప్మా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇన్ని పదార్థాలు అనుకుంటున్నారా? ఏం లేదండి, చాలా చాలా సింపుల్. ఓకే, సో అటుకుల మసాలా ఉప్మా ఇది బేసిక్గా జీర్ణక్రియకు చాలా మంచిది. అటుకులు జీర్ణక్రియకు చాలా మంచిది. రక్తంలో చక్కెర స్థాయిని పెంచకుండా ఉంటుంది. సో ఇందులో కూడా ఎంతో కొంత కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, పూర్తిగా లేవని కాదు. సో ఇక్కడ మీకు ఏంటి అంటే మనం మామూలు అటుకులే తీసుకున్నాము. సో దీంట్లో మిల్లెట్ అటుకులు కూడా ఉంటాయి. సో మీరు అలా కూడా ట్రై చేసుకోవచ్చు. ఎందుకంటే మిల్లెట్ అటుకులతో మనం చాలా రకాల వంటలు చెప్పాం మన అమృతంలో. సో అంటే మామూలు తెల్ల అటుకులకి బదులుగా అవి చాలా చెప్పాం. సో అది కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. మరి ఒక మసాలా ఉప్మా మనం తయారు చేసుకోబోతున్నాము. సో అందుకు ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. ముందు మనం ఎటువంటి నూనె లేకుండా ఒక పొడి తయారు చేసుకుంటున్నాం, ఒక మసాలా పొడి. మరి అటుకుల మసాలా ఉప్మా అన్నాం కాబట్టి సో వేర్ ఇస్ దట్ మసాలా ఇప్పుడు నేను తయారు చేయబోతున్నా. సో ఫస్ట్ మనం ఏం చేయబోతున్నాము అంటే ఇదిగోండి మసాలా దినుసుల్లో మనకు అన్నీ ఉన్నాయండి. సాజీరా, లవంగము, ఇలాచి, దాల్చిన చెక్క ఇవన్నీ కూడా ఉన్నాయి. సో వీటిని చక్కగా ముందు వేసేసుకుంటున్నాం అనమాట. దాంతోపాటు బిర్యానీ ఆకును కూడా వేసేసుకుందాం. సో ఫస్ట్ మసాలా ఉప్మా అన్నాం కాబట్టి మసాలా దినుసులు వేయకపోతే అస్సలు బాగోదు. సో అందుకు మసాలా దినుసులన్నీ కూడా కొంచెంగా వేసేసుకున్నాం. ఆ తర్వాత ఇందులో కాస్త జీలకర్ర, పోపు కొంచెం పెట్టుకున్నాను మళ్ళీ. ఆ తర్వాత ఎండుమిరపకాయలు, ఆహా అని డ్రైగా వేస్తుంటేనే ఆ రుచి అసలు అంటే ఆ టేస్ట్, ఆ స్మెల్ వేరే. అంటే దాంతో టేస్ట్ మనం అర్థం చేసుకోవచ్చు ఎలా ఉంటుంది ఏంటి అని. ఆ తర్వాత కాస్త సోంపు ఎందుకు అంటే ఒక డిఫరెంట్ టేస్ట్ తీసుకొస్తుంది యాక్చువల్గా మసాలా ఉప్మాకి. చాలామంది సోంపు అనేది మనది కాదు, నార్త్ ఇండియా వంటలకే వేస్తారు, కొన్ని వంటలకే వేస్తారు ఇలా అనుకుంటూ ఉంటారు. లేదు, చాలా బాగుంటుంది. సో ఆ తర్వాత ఇందులో కాస్త ధనియాలు, మరీ ఎక్కువ వేయకండి, చాలా అంటే ధనియాల ఘాట్ ఎక్కువ వచ్చేస్తుంది. సో ఒక 2 to 3 స్పూన్స్ సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం యాక్చువల్గా ఆ చట్పట్ టేస్ట్ రావడానికి ఇదిగోండి ఇక్కడ మనకు ఆమ్చూర్ పొడి కూడా వేస్తున్నాం కొంచెము. అలాగే కాస్త అల్లం పొడి కూడా వేస్తున్నాం. ఇది కూడా ఒకసారి వేయించేసుకుందాం. మీరు ఆ పొడి డైరెక్ట్గా అంటే వీటిని ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత అందులోకైనా వేసుకోవచ్చు. ఆ తర్వాత ఇందులో కాస్త జాజికాయ పొడి కూడా వేసేసుకుందాం. మీకు ఆ జాజికాయని ఇలా నూరితే అంటే వచ్చేస్తుంది అనమాట ఆ పొడి. ఇంట్లోనే చేసుకోవచ్చు, జాజికాయ దొరుకుతుంది కదా, అలా అనమాట. సో ఉప్పు మనం బౌల్లోకి తీసుకున్నాక యాడ్ చేసుకుందాం. ఆ తర్వాత ఇందులో కాస్త ఇంగువ. సో మనకి పొడికి కావాల్సినవన్నీ కూడా మనం యాడ్ చేసేసుకున్నాం. ఓకే, సో ఇది మనకి చక్కగా వేయించేసుకున్నాం కూడా. మంచి స్మెల్ కూడా, బ్రహ్మాండమైన స్మెల్ వస్తుంది.
చక్కటి స్మెల్ ఏంటి, బ్రహ్మాండమైన స్మెల్ వస్తుంది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ముందు బిర్యానీ ఆకు తీసేసుకుంటే ఈజీగా తీసేసుకోవచ్చు. సో క్వాంటిటీ తక్కువగానే ఉంది కాబట్టి ఇదే బౌల్లోకి తీసుకుంటున్నాను. మీకు కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నారు అంటే మీరు యూ కెన్ యూజ్ 1 more బౌల్, బిగ్ వన్. ఆహా, స్మెల్ అయితే అసలు సూపర్ అండి, చాలా బాగా వస్తుంది. యాక్చువల్లీ స్టవ్ ఆఫ్ చేసేసాను. సో ఇప్పుడు దీన్ని చక్కగా నున్నగా పొడిగా తయారు చేసుకుందాం. అంతకన్నా ముందు ఇంతవరకు మనం ఉప్పు వేసుకోలేదు కాబట్టి ఇందులో కాస్త ఉప్పు వేసేసుకుందాం. ఇదే మసాలా పొడిలో పూర్తిగా, అంటే ఉప్మాకు కావాల్సినటువంటి ఉప్పు దీంట్లోనే వేసేసాను. అంటే మళ్ళీ మనకు ఈ అటుకులు కాస్త ముద్దగా ఉంటుంది కదా, ఉప్పు మధ్య మధ్యలో అలా కండల్లాగా ఉండిపోతూ ఒక దగ్గర ఉండి ఒక దగ్గర లేక అలా వద్దు, మనకి ఇబ్బంది పడద్దు, మనం టేస్ట్ బాగుండాలి. సో మసాలా పొడిలో చక్కగా ఉప్పు వేసేసుకున్నాం. సో దీన్ని ఒక ఫైన్ పౌడర్ లాగా చేసుకొని తీసుకొచ్చేస్తాను. ఆహా, ఈ మసాలా పొడిని అసలు ఎన్ని వంటల్లోకి వాడుకోవచ్చు, ఎన్నో కూరల్లోకి వాడుకోవచ్చు తెలుసా. వాంగీబాత్ తెలుసు కదా, వాంగీబాత్ పొడిలాగా ఉంది నాకు అంటే స్మెల్ అయితే. సరే, ప్రస్తుతానికి ఇది పక్కన పెట్టేసుకుందాం మన మసాలా పొడి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించేసుకుందాం. సో బాండి మనకు కాస్త వేడిగానే ఉంది కాబట్టి ఇక మనం మెయిన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు. ముందుగా కాస్త నూనె, నూనె మనకు లైట్గా కొంచెం వేడెక్కిన తర్వాత ఆవాలు, ఆ తర్వాత ఇందులో కాస్త జీలకర్ర, ఒకసారి మనకు లైట్గా చిటపటలాడిన తర్వాత నెక్స్ట్ వేసుకుందాం. ఇప్పుడు ఇంకా మామూలుగా అంటే ఇక్కడి నుంచి పెద్ద కొత్త ప్రాసెస్ అయితే ఏం కాదు, అందరికీ తెలిసిన ప్రాసెసే. కాకపోతే పొడి ఎప్పుడు వేస్తున్నాను ఏంటి అనేది మాత్రం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. ఆ తర్వాత కొంచెం పసుపు, సన్నగా తరుక్కున్న పచ్చిమిరపకాయలు ఒకసారి వేయించేసుకుందాం. ఆ తర్వాత పల్లీలు, 1 కప్పు పల్లీలు వేస్తున్నాను ఆల్మోస్ట్. అంటే మనకు ఉప్మాలో పల్లీలు వేసుకుంటే బాగుంటుంది, జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత ఇందులో కరివేపాకు, ఇది మనకు కొంచెం లైట్గా ఫ్రై అయింది కదా. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి అటుకులు, ఉప్మా అటుకులు ఉంటాయి కదా, కొంచెం దొడ్డటుకులు అంటాం కదా, సో అలాంటివి. సో దాన్ని ముందుగానే నానబెట్టుకున్నాం కాబట్టి కొంచెం ఇలా పొడి పొడిగా వేసుకుందాం. ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. చూసారా, అంటే మనం నానబెట్టుకున్నా కూడా మరి ఎక్కువసేపు నానబెట్టుకోకూడదు. అండ్ దట్టు మనం తీసుకున్నటువంటి అటుకులు ఉప్మా అటుకులా ఏ ఉండాలి. సన్న అటుకులు అయితే బాగా దగ్గర పడిపోయి ఇట్లా పిండి లాగా పేస్ట్ లాగా ఉంటుందన్నమాట. దీంట్లోకి మనం తయారు చేసుకున్నటువంటి ఈ మసాలా పొడి ఏదైతే ఉందో అది ఇప్పుడు వేసుకోవాలి. చూసుకోండి, అంటే కారానికి తగ్గట్టుగా మనం చేసింది మొత్తం వేయాల్సిన అవసరం ఏం లేదు. మనం కలుపుతూ ఉంటే అర్థమైపోతుంది ఇంతకన్నా అవసరమా లేదా అని చెప్పి. చక్కగా పుట్నాల పొడి కూడా వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. ఇదిగోండి, ప్రస్తుతం నేను వేసిన మసాలా పొడి ఎలాంటిదంటే మీడియంగా ఉంది, పర్ఫెక్ట్గా ఉంది, పిల్లలు కూడా హ్యాపీగా తినొచ్చు. లేదు ఇంకొంచెం మాకు కావాలి అంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. నేను ఇంకా కాస్త ఉంది, నేను పక్కన పెట్టేశాను. ఉంది కదా అని మొత్తం వేసేయకండి, అది ఓవర్ అయిపోతుంది మళ్ళీ, అంటే ఘాటుగా ఉండి మళ్ళీ ఇదంతా మండే అవకాశం ఉంటుంది. సో ఎంత కావాలో అంత వేసుకుంటేనే సాత్వికంగా ఉన్నట్టు లెక్క. వదిలేద్దాం. సో చక్కగా ఇందులో ఉప్పులు, కారాలు, మసాలా అన్నీ ఉంది కాబట్టి ఇంక ఈ పొడిలో ఇంక ఎక్స్ట్రాగా వేయాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. జస్ట్ ఒక 2-3 మినిట్స్ ఇలా వదిలేస్తేనే సరిపోతుంది అనమాట. మీ అందరి కోసం ఈ చిట్కా. అమృతంలో మీ అందరి కోసం ఒక చక్కటి చిట్కా. కిడ్నీస్ని క్లీన్ చేసుకోవడం మన చేతుల్లోనే ఉంటుందండి. అది ఎలా అంటారా, ఒక కొత్తిమీర లేదా ఒక కరివేపాకు కట్ట ఒక గిన్నెలో తీసుకొని అందులో ఒక 2 గ్లాసుల వరకు వాటర్ పోయాలి, బాగా మరిగించాలి, వడగట్టేసి చల్లార్చి ఆ నీటిని వారానికి ఒకసారి ఖచ్చితంగా తాగాలి. అలా తరచూ తాగుతూ ఉన్నట్టయితే మన కిడ్నీస్ అనేవి మన చేతులతోనే మనం హ్యాపీగా క్లీన్ చేసుకోవచ్చు. ఎటువంటి కిడ్నీ సమస్యలు రాకుండా ఉంటాయి. ఈ చిట్కా అందరికీ అవసరమే కాబట్టి తప్పకుండా పాటించండి. సో సూపర్గా స్మెల్ అయితే వచ్చేస్తుందండి మన మసాలా ఉప్మా. చివరిగా కాస్త కొత్తిమీర వేసేసుకుందాము. స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకోవచ్చు యాక్చువల్లీ. ఆహా, స్మెల్ అయితే అసలు అదిరిపోయింది.
చివరిగా కాస్త నిమ్మరసం. అసలు ఉప్మాలో చివరిగా నిమ్మరసం పిండుకుంటే అసలు మామూలుగా ఉండదు అనమాట దాని టేస్ట్. ఇప్పుడు చక్కగా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు పైనుంచి ఒక చిన్న కొసమరపు ఏంటి అంటే కారపూస ఉంటుంది కదా, దాన్ని అలా చక్కగా పైనుంచి వేసుకుంటే చాలా బాగుంటుంది. డిఫరెంట్గా ఉంటుంది, కరకరలాడుతూ ఉంటుంది, కాస్త టేస్టీగా ఉంటుంది. అసలు ఇలాంటివి మనకు స్నాక్ లాగా కూడా చాలా బాగుంటాయి. సాయంత్రం పూట పిల్లలకు స్కూల్ నుంచి రాగానే ఆకలిగా ఉంటుంది. ఏదైనా రొటీన్గా ఉప్మా చేస్తే తింటారా అండి? అస్సలు తింటారుగా, తిట్టుకుంటారు మనల్ని. సో ఇలా చేస్తే మాత్రం హ్యాపీగా తింటారు. మసాలా టేస్ట్ ఉంది, ఇలాంటి కారపూసలు ఉంటే వేస్తే ఇంకా చాలా బాగుంటుంది. నిమ్మరసము ఆరోగ్యానికి మంచిది, అన్ని రకాలుగా ఫుల్ ప్యాక్డ్ అని చెప్పొచ్చు. సో మరి ఈ అటుకుల మసాలా ఉప్మా మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. అటుకుల మసాలా ఉప్మా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఎండుమిర్చి 4, జీలకర్ర కొద్దిగా, సోంపు కొద్దిగా, జాజికాయ పొడి కొద్దిగా, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 2, ధనియాలు 2 టేబుల్ స్పూన్లు, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్, ఆమ్చూర్ పొడి 1/2 టేబుల్ స్పూన్, అల్లం పొడి 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు, పల్లీలు 1 కప్పు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, సన్నగా తరిగిన పచ్చిమిర్చి 4, కరివేపాకు కొద్దిగా, పసుపు 1/2 టేబుల్ స్పూన్, నానబెట్టుకున్న అటుకులు 1 కప్పు, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, కారపూస కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. అటుకుల మసాలా ఉప్మా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, జీలకర్ర, ఎండుమిర్చి, సోంపు, ధనియాలు, ఆమ్చూర్ పొడి, అల్లం పొడి, జాజికాయ పొడి, ఇంగువ వేసి వేయించి ఒక బౌల్లోకి తీసుకోవాలి. అందులో సరిపడా ఉప్పు వేసి మెత్తగా పొడి కొట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర, పసుపు, పచ్చిమిర్చి, పల్లీలు, కరివేపాకు వేసి వేగాక అందులో నానబెట్టుకున్న అటుకులు, మెత్తగా నూరుకున్న మసాలా పొడి వేసి 2 నిమిషాల పాటు మగ్గించుకొని చివరిగా స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర, నిమ్మరసం పిండి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని కారపూస వేసి సర్వ్ చేసుకుంటే అటుకుల మసాలా ఉప్మా రెడీ. చూసారు కదా, అటుకుల మసాలా ఉప్మా ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చు. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. భలే ఉందండి, కారపూస చాలా బాగుంది. నేను అనుకున్నాను పక్క వాంగిబాత్ పొడిలాగానే ఉంది. నిమ్మరసం టేస్ట్ చాలా బాగా తెలుస్తుంది. మెత్తగా, హాయిగా, ప్రశాంతంగా ఉంది. ఉప్పులు, కారాలు పర్ఫెక్ట్గా సరిపోయాయి. మసాలా పొడి కూడా పర్ఫెక్ట్గా సరిపోయింది. ఓకే, చాలా కారంగా, ఘాటుగా, చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా ట్రై చేయండి. ఇక రెండో వంటలకు వెళ్ళిపోదామా? నేను తయారు చేయబోయే రెండో వంట పేరు ఏంటి అంటే మెంతుల పులుసు. మరి ముందుగా మెంతుల పులుసు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మెంతుల పులుసు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 3 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, పచ్చిమిర్చి 4, ఉల్లికాడలు 1 కప్పు, ఉప్పు తగినంత, నానబెట్టుకున్న మెంతులు 4 టేబుల్ స్పూన్లు, కారం 2 టేబుల్ స్పూన్లు, టొమాటా ముక్కలు 1/2 కప్పు, చింతపండు రసం 1/2 కప్పు, బెల్లం కొద్దిగా. మెంతుల పులుసు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సో బేసిక్గా మెంతులు అనేవి మనకు షుగర్ లెవెల్స్ని డౌన్ చేయడానికి, డయాబెటీస్ ఉన్న వాళ్లకు ముందు రోజు రాత్రి మెంతులు నానబెట్టుకుని మర్నాడు పొద్దున నీటిని తాగమని చెప్తూ ఉంటారు. సో ఇది వాళ్ళకి మాత్రమే కాదండి. సో బేసిక్గా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్లకు చాలా బాగా హెల్ప్ చేస్తుంది. స్కిన్కి, హెయిర్కి చాలా మంచిది. మెంతి పొడి, మెంతులు ఓవరాల్గా మన గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే స్కిన్ హెల్త్కి మంచిది, అలాగే హెయిర్కి, అన్నిటికీ కూడా మంచిది అనమాట. సో హార్మోనల్ షిఫ్ట్స్ ఉంటాయి చాలా బేసిక్గా చాలా మంది లేడీస్కి. సో అలాంటి వాళ్ళకు మెంతులు అనేవి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే వెయిట్ మేనేజ్మెంట్కి కూడా చాలా మంచిది. అంటే బరువు తగ్గడానికి ఫుల్ అంటే ఫ్యాట్ కట్టింగ్ అనమాట ఇది. సో దానివల్ల బరువు కూడా చాలా ఈజీగా తగ్గుతాం. అండ్ అన్ని రకాలుగా అంటే డైజెస్టివ్ సిస్టమ్కి కూడా చాలా మంచిది. అంటే గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది. అంటే ఆబ్వియస్లీ మనకు డైజెస్టివ్ సిస్టమ్కి చాలా మంచిదనే చెప్పొచ్చు. సో ఇలా మెంతులతో ఈరోజు మనం పులుసు తయారు చేసుకోబోతున్నాం. బేసిక్గా మెంతులు మనం ఎక్కువ క్వాంటిటీలో ఉపయోగిస్తున్నాం. ఇదిగోండి, ముందుగానే నానబెట్టుకొని పెట్టుకున్నాం. ఇక్కడ ముందు రోజు రాత్రి నానబెట్టుకున్నామని చెప్పచ్చు ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే. ఓకే, సో ఈరోజు మెంతుల పులుసు చాలా సింపుల్ వంట అండి. పెద్ద కష్టపడాల్సిన అవసరం ఏమీ లేదు. సో అందరికీ ఇష్టమే కాబట్టి ఈ మెంతుల పులుసు మీరు కూడా హ్యాపీగా ట్రై చేయొచ్చు. మరి ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. ముందుగా కాస్త నూనె, పులుసుకు
పోపు వేసుకోవాలి కాబట్టి దానికి తగ్గట్టుగా కాస్త నూనె వేసేసుకుందాం. సో నూనె కాస్త వేడైన తర్వాత ముందుగా ఆవాలు సిమ్లోనే ఉంచుకుందామండి. సో ఆ తర్వాత జీలకర్ర, ఆ తర్వాత పచ్చిమిరపకాయలు వేసి ఒక్కసారి వేయించేసుకుందాం. ఆ తర్వాత కరివేపాకు, ఆ తర్వాత ఇదిగోండి సన్నగా తరుక్కున్న ఉల్లికాడలు ఒక కప్పు నిండా వేసేస్తున్నాను. ఇది ఒకసారి చక్కగా మనం వేయించుకోవాలి. సో బేసిక్గా మనం పులుసులలో మెంతులు వేస్తాం, కానీ మెంతుల పులుసు చాలా మందికి తెలియకపోవచ్చు. సో చేదుగా ఉన్న నిజాన్ని తీసుకోవడం బేసిక్గా కొంతమంది కష్టం. నిజం చాలా చేదుగా ఉంటుందంటారు కదా. సో అలాగే చేదుగా ఉన్న మెంతులు, చేదుగా ఉన్న కాకరకాయ, వీటిని యాక్సెప్ట్ చేయడం కూడా మనిషి కష్టమే, కానీ చెయ్యాలి. చేస్తేనే బాగుంటుంది, ఆరోగ్యానికి మంచిది. సో దీంట్లో మనం కాస్త ఉప్పు వేసేసుకుందాం. సో ఇప్పుడు ఇందులో టొమాటో ముక్కలు వేసుకుందాం. సో చిన్నగా సన్నగా కట్ చేసుకున్నాం కదా, సో వాటిని కూడా వేసేసుకుందాం. సో ఇది కూడా ఒకసారి మనకు చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లైట్గా మగ్గిచ్చేసుకుందాం. బికాస్ టొమాటో ముక్కలు కూడా కొంచెం మనకు లైట్గా మగ్గాలి కదా, అందుకనమాట. అంటే బాగుంటుంది కాస్త పుల్ల పుల్లగా. పులుసు అంటేనే మనకి పుల్ల పుల్లగా చిరుతీపితో ఉన్నటువంటి ఒక వంట. సో పులుసు అంటేనే మనందరికీ చాలా ఇష్టం. అంటే సాంబారు వేరు, రసం వేరు, పులుసు వేరు. సో అప్పుడప్పుడు మనకు పులుసు తినాలి అని మనసులో ఆగుతూ ఉంటుంది, ఎందుకంటే మనకు ఆ పులుపు రుచి కోసం. అందులోనే ఉంటుంది ఆ చింతపండు పులుపు అనేది. మనకు సాంబార్లో అంత ఎక్కువగా ఉండదు, రసంలో అంత ఎక్కువగా ఉండదు. సో పులుసులోనే అలా ఉంటుంది అనమాట, బాగుంటుంది టేస్టీగా. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇందులో కాస్త కారం వేసుకుందాం. ఉప్పు వేసేసుకున్నాం కదా, కాస్త కారం. అంటే కొంచెం కారం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది దీనికి, ఎందుకంటే మనకు మెంతులు కాస్త చేదు ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టుగా మనం కారం వేసుకుంటే బాగుంటుంది. సో కారం వేసేసుకున్న తర్వాత ఇదిగోండి మనం ముందు రోజు రాత్రి నానబెట్టుకున్నటువంటి మెంతులు ఎంత వేసుకోవాలి అంటే ఐల్ టెల్ యూ. ఒక దీంతో క్వాంటిటీ చూసుకుందాం ఒకసారి, చూసి చెప్తాను మీకు కరెక్ట్. ఒక 4 స్పూన్లు సరిపోతుంది. ఇంతకన్నా అక్కర్లేదు. అంటే నేను ఇంత క్వాంటిటీ ఒక బౌల్లో చేయాలనుకుంటున్నాను అంటే ఇంత మెంతులు సరిపోతుంది. అండ్ నానబెట్టిన మెంతులకి చేదు ఉండదు. అండ్ ఒకప్పుడు ఏంటంటే పెద్దవాళ్ళు, ఇది అప్పటి వంట, ట్రెడిషనల్ వంట. సో వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే మొలకెత్తిన మెంతులు వేసేవాళ్ళు. అది ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. అఫ్ కోర్స్ ఈరోజు నాకు అది సాధ్యపడలేదు, బట్ మీకు సాధ్యపడితే మాత్రం 100% మొలకెత్తిన మెంతులు వేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది నానబెట్టాం కాబట్టి పెద్ద టైం కూడా ఏం తీసుకోదు. సో ఇలా చింతపండు మనం ముందుగానే నానబెట్టుకున్నాం. సో చింతపండు గుజ్జు కూడా చక్కగా ఇలా తీసేసుకొని వేసేసుకోవాలి. అండ్ దీంట్లో మనం కాస్త వాటర్ యాడ్ చేసుకుందాం. ఎప్పుడూ కూడా పులుసులో బెల్లం వేయకపోతే అస్సలు బాగోదు. నాకైతే కంపల్సరీ అండి. ఆబ్వియస్లీ అందరికీ ఇష్టమే, నేను కొంచెం ఎక్కువ వేసుకుంటా అదనమాట. సో ఆల్రెడీ మనం కొంచెం ఉప్పు వేసుకున్నాము. సో ఇప్పుడు మేబీ ఏమన్నా కొంచెం మార్పులు చేర్పులు చేసుకుంటా మనం చేసుకోవచ్చు. సో మేబీ కొంచెం వాటర్ వేసాం కాబట్టి కాస్త ఉప్పు ఏమన్నా అవసరం పడుతుందేమో అనిపిస్తుంది నాకు. సో ఇక్కడ ఏమైనా చిన్న చేంజెస్ ఏమైనా చేసుకోవాలంటే మనం చేసుకోవచ్చు అనమాట. సో కారం అయితే అవసరం లేదనుకుంటున్నారు, ఎందుకంటే మనం ఆల్రెడీ కాస్త పచ్చిమిరపకాయలు ముందుగానే వేసాం. దానికి తగ్గట్టుగా నేను కారం వేసా కాబట్టి నాకు తెలిసి మోస్ట్లీ ఏం అవసరం లేదు, సరిపోతుంది. సో దీన్ని మనం కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పర్ఫెక్ట్గా మరిగించుకోవాలి. సో పులుసు అంటేనే బాగా, ఎంత బాగా మరిగితే అంత టేస్ట్ అనమాట. సో ఇది ఒక 5 minutes అలా టైం పడుతుంది. మీ అందరి కోసం ఈ చిట్కా. అమృతంలో మీ అందరి కోసం మరో చక్కటి చిట్కా. మీ జుట్టులో చుండ్రుందా? రకరకాల షాంపూస్ వాడుతున్నారా? అయితే ఈ చిట్కాను కూడా ట్రై చేయండి. నిమ్మరసము అలాగే కర్పూరము ఈ రెండింటినీ కూడా చక్కగా ఒక పేస్ట్ లాగాను ఒక చూర్ణం లాగాను తయారు చేసుకోండి. తలంతా బాగా అప్లై చేసేసుకోండి. ఆబ్వియస్లీ మనం
కుదుర్లకి ఎక్కువగా అప్లై చేసుకుంటూ ఉంటాం. చక్కగా తలస్నానం చేసేసేయండి. ఇలా తరచూ చేస్తూ ఉన్నట్టయితే తలలో ఉండేటువంటి చుండ్రు చాలా వరకు తగ్గిపోతుంది. ఎటువంటి షాంపూస్ వాడాల్సిన అవసరం కూడా లేదు. ఈ చిట్కా ఎవరెవరికైతే అవసరమో తప్పకుండా ట్రై చేయండి. మెంతుల పులుసు మనం తయారు చేసుకుంటున్నాము. సో అందులో భాగంగా నానబెట్టుకున్న మెంతులు వేసాము, చింతపండు పులుసు వేసాము, బెల్లం వేసాము, కారాలు వేసాము, ఎవ్రీథింగ్ ఓవర్. సో చక్కగా మరిగింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. మన సర్వింగ్ బౌల్ కూడా రెడీ ఉంది కదా, సర్వ్ చేసేసుకుందామా. సో చక్కగా మధ్య మధ్యలో అలా మెంతులు పంటికి తగులుతూ వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే పులుసు అద్దిరిపోతుందన్నమాట. ఆహా స్మెల్ అయితే బ్రహ్మాండంగా ఉందండి, అసలు సూపర్. సో మెంతుల పులుసు చాలా చాలా టేస్టీగా 100% ఉంటుంది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. మెంతుల పులుసు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 3 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, పచ్చిమిర్చి 4, ఉల్లికాడలు 1 కప్పు, ఉప్పు తగినంత, నానబెట్టుకున్న మెంతులు 4 టేబుల్ స్పూన్లు, కారం 2 టేబుల్ స్పూన్లు, టొమాటా ముక్కలు 1/2 కప్పు, చింతపండు రసం 1/2 కప్పు, బెల్లం కొద్దిగా. మెంతుల పులుసు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండీలో కాస్త నూనె వేసి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లికాడలు, ఉప్పు వేసి మగ్గించుకోవాలి. తర్వాత టొమాటో ముక్కలు, కాస్త కారం, నానబెట్టుకున్న మెంతులు, చింతపండు రసం, నీళ్లు, బెల్లం వేసి సరిపడా ఉప్పు వేసి కొద్దిసేపు బాగా మగ్గించుకొని చివరిగా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మెంతుల పులుసు రెడీ. చూసారు కదా మెంతుల పులుసు. కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం, రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. ఆహా భలే ఉందండి. కారం, చిరు మెంతుల రుచి, ఆ చింతపండు పులుపు, చక్కగా బెల్లం కూడా వేసాం కాబట్టి ఆహాహా కారం కూడా కరెక్ట్గా సరిపోయిందండి. అసలు ఇది యాక్చువల్ సూప్లా ఇలా తింటే ఇంకా చాలా బాగుంది. యాక్చువల్లీ అంటే గొంతులు ముక్కులు బాలిన వాళ్ళకి ఇంకా సూపర్గా ఉంటుంది. అండ్ ఆబ్వియస్లీ మనకు చక్కగా వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే అయితే ఇంకా అసలు అదిరిపోతుందని చెప్పాలి. సో మెంతులు ఇన్ని మెంతులు వేసామా అని అసలు ఏం తెలియట్లేదు తెలుసా. మామూలుగా మనం ఇంత మెంతి పొడి వేస్తే వచ్చే రుచే దీనికి కూడా వచ్చింది. చాలా బాగుంది, తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా ఇవాటి మన అమృతం కార్యక్రమం. రేపటి అమృతం కార్యక్రమంలో మరో 2 చక్కటి వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.